ఫ్రెండ్స్ చాలా మంది యూట్యూబ్లో అయితే ఫ్రెండ్స్ ఇక్కడ సైడ్లో అయితే మీకు స్క్రీన్ షాట్ అయితే చూపిస్తాను చూడండి. ఆ స్క్రీన్ షాట్ ఫ్రెండ్స్ చాలా మందికి అయితే ప్రమోట్ అయితే ఆప్షన్ చాలా మందికి అయితే వచ్చిందని, చాలా మంది అయితే ప్రమోట్ ఆప్షన్ ఏ విధంగా యూజ్ చేయాలని చాలా మంది అయితే అనుకుంటారు. ఫ్రెండ్స్ చెప్తున్నాను చూసి చాలా మందికి 90% అయితే చెప్తున్నాను, చాలా మందికి అయితే ప్రమోషన్ అయితే ఆప్షన్ అయితే రాలేదు. ప్రమోట్ ఆప్షన్ చాలా మందికి ఎందుకు రాలేదంటే అది యూట్యూబ్ ఇంకా రిలీజ్ చేయలేదు. కానీ కొంతమందికి ఒక 10% అయితే కొంతమందికి రిలీజ్ అవుతుంది అది ప్రమోట్ అయితే ఆప్షన్. ఇప్పుడు మనకైతే చాలా మందికి 90% కూడా అయితే చాలా మందికి అయితే రాలేదు. కానీ ప్రమోట్ మీకు ఏ విధంగా ప్రమోట్ అంటే ఏంటి, ఈరోజు ఈ వీడియోలో మీ వీడియోని మీరు కూడా ప్రమోట్ అయితే చేసుకోవచ్చు. అది ఏ విధంగా అంటే తర్వాత ఫ్రెండ్స్ మనము 2 మార్గాలకి అయితే మీకు అయితే చెప్తాను ప్రమోట్ ఏ విధంగా మనము చేసుకోవచ్చు. ప్రమోట్ అంటే ఏంటంటే ఇప్పుడైతే మీ ఛానల్ అయితే ఉంటుంది, 1 lakh సబ్స్క్రైబర్స్ అయితే ఉంటారు. నీ ఫ్రెండ్కి అయితే ఎంత 200 సబ్స్క్రైబర్స్ అయితే ఉంటారు. అందులో మీరైతే మీ ఆయన లింక్ తీసుకొనేసి మీ ఏమైనా కమ్యూనిటీ పోస్ట్ అయితే యాడ్ చేస్తే ఏమవుతుంది అంటే అప్పుడైతే వాళ్ళ ఛానల్ అయితే చూస్తారు, తర్వాత వాళ్ళ ఛానల్ అయితే గ్లో అవుతుంది, తర్వాత వాళ్ళ ఛానల్కి వీడియోకి వ్యూస్ అయితే వచ్చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మీకు ఈరోజు ఈ వీడియోలో ఫ్రెండ్స్ మీకు ఒక 2 ఆప్షన్లు అయితే చెప్తాను. ఏ విధంగా ప్రమోట్ ఆప్షన్ వచ్చిందా లేదని తర్వాత చూపిస్తాను. తర్వాత ఇంకోటి ఏ విధంగా మీ ఛానల్కి మీరే ప్రమోట్ చేసుకోవచ్చు, ఏ విధంగా మీ ఫ్రెండ్స్ కూడా మీరు ప్రమోట్ చేయొచ్చు, ఏ విధంగా పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ లెంతీగా అయితే ఉంది, మీరు లాస్ట్ దాకా అయితే చూడండి, పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు, పూర్తిగా అయితే నేర్చుకొని మీకు చాలా అయితే యూస్ఫుల్ అయితే వీడియో. కొత్తగా వచ్చిన సబ్స్క్రైబ్ చేయండి. ఇక వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. చూడండి ఇక్కడ ఫస్ట్గా అయితే ఏమైతే చేస్తారంటే ఇక్కడ వైటీ స్టూడియో అప్లికేషన్ అయితే ఓపెన్ అయితే చేయండి. ఇక్కడ వైటీ స్టూడియో అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఈ విధంగా అయితే వస్తుంది. వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మనకి కంటెంట్ అయితే ఆప్షన్ ఉంది, దీని అయితే క్లిక్ చేయండి. ఇక్కడ కంటెంట్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ వీడియోస్కి అయితే ఏమైతే ఉందంటే ఇక్కడ చూడండి ఇక్కడ 100 వ్యూస్, తర్వాత ఏమైంది ఇక్కడ 100 వ్యూస్ కాకుండా ఇక్కడ చూడండి ఇక్కడ 200 వ్యూస్, ఈ విధంగా తక్కువగా వస్తుంది. అంటే చాలా మందికి నాకే కాకుండా చాలా మందికి ఏ విధంగా వ్యూస్ అయితే డౌన్ అయితే వస్తున్నాయి అంటే ఇక్కడ 20, 30 ఈ విధంగా అయితే వ్యూస్ అయితే చాలా మందికి అయితే డౌన్ అయితే అవుతుంది. కావాలంటే ఫ్రెండ్స్ మీకు ఇక్కడ ప్రమోట్ అయితే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ ప్రమోట్ ఆప్షన్ అయితే ఇక్కడైతే మీకు చూపిస్తాను. అంటే ఇక్కడ మీకు ప్రమోట్ వైటీ స్టూడియో అప్లికేషన్లో ప్రమోట్ చూపిస్తాను, తర్వాత యూట్యూబ్లో కూడా ఏ విధంగా ప్రమోట్ ఆప్షన్ ఉందో లేదో చూపిస్తాను. ఇక్కడ చూడండి ఇక్కడ ఈ ప్రమోట్ ఆప్షన్ ఏంటికంటే యూజ్ చేస్తారంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ మీరు ఎందుకు చేస్తారంటే చాలా మంది అంటే ఇప్పుడు మీకు ఇక్కడ 153 అయితే వ్యూస్ అయితే ఈ విధంగా అయితే వచ్చింది. అంటే నీ వీడియోకి చాలా అయితే వ్యూస్ అయితే డౌన్ అయిపోయింది అంటే ఇప్పుడు నీ ఫ్రెండ్ అయితే ఉంటారు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 1 lakh సబ్స్క్రైబర్స్ అయితే ఉంటారు. ఇప్పుడు నీకైతే ఏమిటంటే 200 సబ్స్క్రైబర్స్ అయితే ఉంటారు. అప్పుడైతే ఏం చేస్తారంటే నీ ఛానల్ లింక్ తీసుకొని ఆయన కమ్యూనిటీ పోస్టులు అయితే యాడ్ చేసినప్పుడు ఏమైతే అవుతుందంటే కమ్యూనిటీ పోస్టులు యాడ్ చేసినప్పుడు మీ ఛానల్ అయితే చూసే ఛాన్సెస్ ఉన్నాయి. తర్వాత మీ వీడియో నచ్చినట్టు లైక్ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు చాలా మంది అయితే ఉన్నారు. ఒక 3 రకాలు అయితే నేను చూపిస్తాను, ఫస్ట్లోనే చెప్పాను కదా. ఇప్పుడు చూడండి ఇక్కడ ప్రమోట్ ఆప్షన్ ఉందా లేదైతే ఇప్పుడైతే మీకైతే చెప్తాను. చూడండి ఈ వీడియోస్లో చూడండి ఇక్కడ 3 లైన్ ఆప్షన్ చూడండి, దీన్ని అయితే క్లిక్ చేయండి. ఇక్కడ దీన్ని క్లిక్ చేసినట్లుంటే ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఏదే సెట్టింగ్ ఉందంటే ఇక్కడ చూడండి ఇక్కడ ఈ సెట్టింగ్స్ మాత్రమే ఉన్నాయి. అంటే ఇక్కడ షేర్ బటన్ ఉంది, తర్వాత చూడండి ఇక్కడ షేర్ ఉంది, తర్వాత చూడండి ఇక్కడ ఎడిట్ ఉంది, తర్వాత ఇక్కడ ప్లే వీడియో అయితే ఉంది, తర్వాత ఇక్కడ సేవ్ టు వీడియో అయితే ఉంది, తర్వాత డిలీట్ అయితే ఆప్షన్ అయితే ఉంది. డిలీట్ ఆప్షన్ ఇక్కడైతే 5 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ప్రమోట్ ఆప్షన్ ఎక్కడ ఉంది అంటే మీకు సైడ్లో ఫోటో కూడా చూపిస్తున్నాడు. ప్రమోట్ ఆప్షన్ ఎక్కడుంది, ప్రమోట్ ఆప్షన్ ఎక్కడుంది, ఇక్కడ ప్రమోట్ ఆప్షన్ అయితే లేదు. ఇక్కడ తర్వాత చూడండి ఇక్కడ యూట్యూబ్లో విధంగా చూపిస్తాను, చూడండి యూట్యూబ్లో కూడా చూపిస్తాను. యూట్యూబ్ అప్లికేషన్ అయితే ఇక్కడ విధంగా ఓపెన్ చేయండి. యూట్యూబ్ అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఈ విధంగా అయితే వస్తుంది. చూడండి ఇక్కడ మా ఛానల్ అయితే సెర్చ్ చేయండి. ఇక్కడ మా ఛానల్ ఏమి సెర్చ్ చేస్తారంటే ఇక్కడ మా ఛానల్ అయితే సెర్చ్ చేసేసాను. నా ఛానల్ సెర్చ్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ దీన్ని ఓపెన్ చేయండి. ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత వీడియోస్ అయితే ఆప్షన్ క్లిక్ చేయండి. వీడియోస్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మనకి ఇక్కడ సేమ్ ఏం చేయాలంటే ఇక్కడ మీరు 3 లైన్ ఆప్షన్ అయితే ఉంది చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 3 లైన్ ఆప్షన్ అయితే ఉంది చూడండి, మార్క్ చేసి చూపిస్తాను చూడండి. దీని అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అయితే ఫ్రెండ్స్ సేమ్ ఇక్కడ ఏమైంది ఇక్కడ ప్లే లిస్ట్ ఉంది, తర్వాత వాచ్ లిస్ట్ ఉంది, తర్వాత చూడండి ఇక్కడ సేవ్ ప్లే లిస్ట్ ఉంది, తర్వాత వీడియో డౌన్లోడ్ ఉంది, తర్వాత ఇక్కడ షేర్ అయితే ఆప్షన్ అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి. ఇంత మాత్రమే అయితే ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మీకు ప్రమోట్ ఆప్షన్ అయితే ఎక్కడ అయితే లేదు. యూట్యూబ్లో చాలా మందికి అయితే మీకు చూపిస్తుంటారు, చాలా వీడియోస్లో ఈ విధంగా ప్రమోట్ ఆప్షన్ ఇచ్చారు, మీకైతే మీ ఛానల్ అయితే గ్లో అయిపోతుంది, ఈ విధంగా చాలా అయితే చెప్తుంటారు. ఆ ప్రమోట్ ఆప్షన్ ఒకవేళ యూట్యూబ్ ఇచ్చింటే మనకి ఇక్కడ చాలా మందికి వచ్చిండొచ్చు, ఒక 10% అయితే వచ్చిండొచ్చు. మనకి 90% అయితే చిన్న క్రియేటర్స్కి పెద్ద క్రియేటర్కి చాలా మందికి అయితే ఇక్కడ 90% అయితే మనకైతే ఈ ఆప్షన్ అయితే రాలేదు. పెద్ద యూట్యూబర్స్కి అయితే ఒకవేళ వచ్చిండొచ్చు, అంటే క్రియేటర్స్ అయితే ఉంటారు చూడండి వాళ్ళ పాపులర్ క్రియేటర్స్కి అయితే ఇచ్చిండొచ్చు. కానీ మనకైతే ఎందుకంటే లేదంటే యూట్యూబ్ ఇంకా ఒకవేళ ఆప్షన్ ఉంటాయి కానీ మనకి రిలీజ్ అయితే చేస్తుంది, కొంచెం టైం అయితే తీసుకుంటుంది. యూట్యూబ్ ఇప్పుడైతే అప్లోడ్ అయితే చేయదు, నిదానంగా అయితే తీసుకుంటాను. తర్వాత ఫ్రెండ్స్ మీకు చెప్పాను కదా ఫ్రెండ్స్, మీ వీడియోని ఏ విధంగా అయితే ప్రమోట్ చేసుకోవచ్చో అదైతే చెప్తాను చూడండి. ఇక్కడ మీ వీడియో ప్రమోట్ చేసుకోవచ్చు ఏ విధంగా అంటే ఇప్పుడు చూడండి
మీ వీడియోస్ అయితే ఇక్కడైతే డౌన్ అయిపోయినాయి కదా ఫ్రెండ్స్. ఇక్కడ మీ వీడియోకి అయితే డౌన్ అయితే ఉంటాయి. ఇక్కడ డౌన్ అయిన తర్వాత మీ వీడియో కూడా ప్రమోట్ చేసుకోవచ్చు. అది ఏ విధంగా ప్రమోట్ చేసుకోవచ్చో చెప్తాను చూడండి, మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇక్కడ మరి చూడండి, ఇక్కడ క్రోమ్ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. క్రోమ్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏమైతే చేస్తారంటే ఇక్కడ యూట్యూబ్ అయితే ఆప్షన్ చూడండి. ఇక్కడ చాలా మందికి ఇక్కడ యూట్యూబ్ అయితే ఉంటుంది, లేదంటే ఇక్కడైతే సెర్చ్ చేయండి www యూట్యూబ్ అయితే సెర్చ్ చేయండి. ఇక్కడ కాబట్టి మీకు సెర్చ్ చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ మీకు ఏ విధంగా అంటే ఇక్కడ ఏం చేస్తారంటే www సెర్చ్ చేసిన తర్వాత యూట్యూబ్ కమ్ అయితే ఇక్కడ ఈ విధంగా అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ చాలా మందికి ఈ విధంగా అయితే వస్తుంది. మీరు చాలా మందికి ఇక్కడ ఫుల్ ఈ విధంగా వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ డెస్క్టాప్ బోర్డ్ చాలా మందికి అయితే ఆఫ్ అయి ఉంటుంది, మీరు ఆన్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా స్క్రీన్ అయితే వస్తుంది. తర్వాత మీరు ఏం చేస్తారంటే త్రీ లైన్ ఆప్షన్ క్లిక్ చేసినట్లుంటే ఇక్కడ చూడండి, ఇక్కడే ఉంది త్రీ లైన్ ఆప్షన్. దీన్ని క్లిక్ చేసినట్లుంటే ఇక్కడ మనకి డెస్క్టాప్ బోర్డ్ ఆప్షన్ అయితే ఉంది చూడండి. ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ డెస్క్టాప్ బోర్డ్ అయితే ఆప్షన్ అయితే ఉంది. దీన్ని అయితే ఆన్ చేయండి. ఇక్కడ ఆన్ చేస్తేనే మనకైతే ఫుల్ స్క్రీన్ అయితే వచ్చేస్తుంది చూడండి. ఇక్కడ క్లిక్ చేస్తాను చూడండి. ఇక్కడ చూడండి ఫుల్ అయితే స్క్రీన్ అయితే వచ్చేసింది కదా. ఫుల్ స్క్రీన్ వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మీ ఛానల్ ప్రొఫైల్ అయితే క్లిక్ చేయండి. చూడండి దీని అయితే ఓపెన్ చేయండి. దీన్ని ఓపెన్ చేసిన తర్వాత ఏం చేస్తారు, క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే దీన్ని ఇక్కడ మనకి ఇక్కడ యూట్యూబ్ స్టూడియో అప్లికేషన్ అయితే ఉంది చూడండి, దీని అయితే ఓపెన్ చేయండి. అంటే మీరు యూట్యూబ్ వైట్ స్టూడియో అప్లికేషన్ కాదు, యూట్యూబ్ క్రోమ్లోనే మనకి యూట్యూబ్ స్టూడియో అయితే ఉంటుంది, దాన్ని అయితే క్లిక్ చేయాలి. అదే విధంగా అంటే ఓపెన్ చేయాలంటే ఇక్కడ యూట్యూబ్ స్టూడియోని ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తేనే చూడండి మనకి ఇక్కడ ఓపెన్ న్యూ ట్యాబ్ గ్రూప్ అయితే ఇది ఆప్షన్ అవుతుంది, దీని అయితే క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేస్తే ఏమవుతుంది అంటే ఇక్కడ మనకి సెకండ్ ట్యాబ్ అయితే ఓపెన్ అవుతుంది. సెకండ్ ట్యాబ్ అయితే ఈ విధంగా ఓపెన్ అయింది. ఓపెన్ అయితే తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మనకి లోడ్ అయితే అవుతుంది చూడండి, ఈ విధంగా అయితే వచ్చేసింది. వచ్చిన తర్వాత ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనకి ఇక్కడ చాలా అయితే ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ అంటే ఈ విధంగా చాలా అయితే ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మీరు ఏమైతే చేస్తారంటే ఇక్కడ ఫస్ట్కి అయితే ఈ విధంగా జూమ్ చేయండి. జూమ్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి కంటెంట్ ఉంది. తర్వాత ఈ విధంగా లాస్ట్ ఆప్షన్ అయితే చూడండి ఫ్రెండ్స్, దీన్ని అయితే క్లిక్ చేయండి. చూడండి ఈ సెట్టింగ్ అయితే ఆన్ అయితే చేయండి. ఇక్కడ క్లిక్ చేసింది. క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఈ విధంగా అయితే వచ్చింది. కస్టమైజ్ చూసారా కదా ఫ్రెండ్స్, ఈ విధంగా కస్టమైజ్ ఆప్షన్ అయితే ఇక్కడైతే ఓపెన్ అయింది కదా. మీరు ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే ఇక్కడ ఉన్నాయి చూడండి, మీకు ఇక్కడ మార్క్ చేస్తున్నాను కదా, చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మీరు ఏమైతే చేస్తారంటే ఇక్కడ మీ వీడియో అయితే ప్రమోట్ చేయాలి కాబట్టి మీరు ఏమైతే వీడియో ప్రమోట్ ఏ విధంగా చేస్తారో చూడండి. ఇక్కడ సింపుల్ ట్రిక్ అయితే ఉంది. ఈ ట్రిక్ చాలా మందికి అయితే తెలియదు, మీకు సింపుల్ ట్రిక్ ఏ విధంగా అయితే చూపిస్తాను చూడండి. ఇక్కడ మనకి ఈ విధంగా చూడండి మార్క్ చేస్తున్నారు చూడండి. ఈ ఆప్షన్లో అయితే మనకైతే చాలా అది యూస్ఫుల్ చూడండి. ఇక్కడ మీకు ఇక్కడ రీడ్ చేసి చూపిస్తాను చూడండి. ఛానల్ ట్రైలర్ ఫర్ ద పీపుల్ హూ ఇన్ ద హ్యావ్ ఇన్ ద సబ్స్క్రైబర్. చూడండి ఇక్కడ ఏమైతే ఉంది అంటే ఇక్కడ యాడ్ అయితే ఆప్షన్ చూడండి. మీకు ఇక్కడ చాలా మందికి యాడ్, కొంతమంది యాడ్ చేసింటారు, కొంతమంది తెలియకుండా యాడ్ చేయొచ్చు. అది ఏ విధంగా యాడ్ చేయొచ్చో చూపిస్తాను చూడండి. ఇక్కడ మీరు ఇక్కడ యాడ్ అయితే ఆప్షన్ క్లిక్ చేయండి. చూడండి ఇక్కడ యాడ్ అయితే ఆప్షన్ చూడండి, దీన్ని అయితే క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మనకి ఇక్కడ ఏదైతే వీడియో ఉందో అంటే మన వీడియోస్కి ఏదైతే డౌన్ అయితే ఉంటుందో వ్యూస్, అదైతే ఇక్కడైతే యాడ్ అయితే చేయండి. ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నా ఛానల్ అయితే ఓపెన్ చేస్తాను చూడండి. ఇక్కడ యూట్యూబ్ అయితే ఇక్కడైతే ఓపెన్ చేస్తాను. ఇక్కడ యూట్యూబ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ నా ఛానల్ సెర్చ్ చేసి చూపిస్తాను. వీడియోకి ఏదైతే వ్యూస్ అయితే ఇక్కడైతే చాలా అయితే డౌన్ ఉందో ఇక్కడ చూపిస్తాను చూడండి. వీడియోస్కి ఏదైతే డౌన్ అయితే ఉందో అంటే నా వీడియోకి అయితే ఇదైతే చాలా అయితే డౌన్ అయితే ఉంది చూడండి. ఇదైతే నేను ఇక్కడ యాడ్ అయితే చేసుకుంటాను చూడండి. బ్యానర్ అవుట్ టు మేకింగ్ ఇదైనా యాడ్ చేసుకుంటాను, లేదా ఇదైనా యాడ్ చేసుకుంటాను. రెండుట్లో ఏదైనా వీడియో అయితే యాడ్ అయితే చేసేసుకుంటాను చూడండి. ఇక్కడ నేను యాడ్ చేసుకుంటాను అంటే బ్యానర్ గురించి అయితే నేను వీడియో అయితే యాడ్ అయితే చేసేసుకుంటాను చూడండి. ఇక్కడ దీన్ని యాడ్ చేసేసుకుంటాను. దీని యాడ్ ఏ విధంగా యాడ్ చేస్తాను సింపుల్ క్లిక్ చేయండి. ఇక్కడ సింపుల్ క్లిక్ చేసిన సార్లు దాంట్లో సెర్చ్ చేసిన సార్లు వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే ఈ విధంగా అయితే యాడ్ చేసుకోవాలి, ఈ విధంగా రావాలి. ఇది వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ పబ్లిష్ అయితే ఆప్షన్ చూడండి, దీన్ని అయితే క్లిక్ చేయండి. ఇక్కడ పబ్లిక్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా పబ్లిష్ అయిపోయింది. ఇక్కడ చూడండి మనం ఇప్పుడు వీడియో అయితే యాడ్ చేసాం కదా. ఇక్కడ పబ్లిష్ అయిన తర్వాత ఇక్కడ వీడియో అయితే యాడ్ అయితే చేసిన తర్వాత ఏదైతే యూజ్ అంటున్నారా ఇప్పుడు చూడండి మీకు యూట్యూబ్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ యూట్యూబ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీ ఛానల్ అయితే సెర్చ్ చేయండి. ఇక్కడ ఈ ఛానల్ సెర్చ్ చేసిన తర్వాత చూడండి ఈ విధంగా అయితే వస్తుంది కదా. ఇక్కడ ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ మా ఛానల్ అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీరు వీడియో అయితే చూసారు కదా. ఇక్కడ చూడండి ఇక్కడ మీరు ఇక్కడైతే చూసారు కదా. ఇక్కడ వీడియో అయితే ఫస్ట్ అయితే వచ్చింది కదా. ఇక్కడ నేను వీడియో ప్రమోట్ చేశాను ఒక వీడియోని. ఎందుకంటే ప్రమోట్ చేయాలంటే ఇక్కడ మీ ఛానల్ కొంచెం వ్యూస్ వచ్చినప్పుడు అయితే ఏమవుతుందంటే మీ ఛానల్ ఓపెన్ చేస్తారు. చాలామంది మీ ఛానల్ ఓపెన్ చేసిన తర్వాత ఏమవుతుందంటే ఇక్కడ వీడియోస్ టాప్ వీడియోస్ అయితే ఉంటాయి చూడండి. ఈ వీడియోస్ ఇంట్రెస్టింగ్ చూడడానికి దీన్ని క్లిక్ చేసి చూడాలని చాలా మందికి అయితే ఇంట్రెస్ట్ రాలి కాబట్టి ఇక్కడ మనకైతే మన వీడియో అయితే ప్రమోట్ చేయొచ్చు. ఫస్ట్లో అయితే ఉంటుంది. ప్లస్ మనం ఇక్కడైతే పబ్లిష్ చేసాం కదా ఆ వీడియోని, ఇక్కడ బ్యానర్ గురించి అదైతే ఇందులో అయితే ఇక్కడ కొంచెంసేపు అయితే వచ్చేస్తుంది. మీరు కూడా మీ వీడియోలో యాడ్ అయితే చేయండి. ఎందుకంటే కొంతమంది ఎవరైనా మీ ఛానల్ అయితే కొత్తగా అయితే సబ్స్క్రైబర్స్ అయితే ఉంటారు చూడండి. వాళ్ళు మీ ఛానల్ ఓపెన్ చేసి చూస్తారు ఈయన ఏమేమి వేశారు ఏమో. తర్వాత ఇక్కడ ఏమైనా వీడియోస్ అయితే ఇంట్రెస్టింగ్ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ క్లిక్ చేసి చూస్తారు. తర్వాత మీ వీడియోకి వ్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, సబ్స్క్రైబర్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, చాలా మందికి అయితే రీచ్ అయ్యే అవకాశం ఉంది. అందుకైతే చూడండి ఇక్కడ నేను ఈ విధంగా అయితే నీకు యాడ్ చేసేసుకున్నాను చూడండి. ఇక్కడ మీరు కూడా ఏం చేస్తారంటే ఈ విధంగా యాడ్ చేయాలి మీకు చూపించాను కదా. మీరు కూడా యాడ్ అయితే చేసుకొని ఈ విధంగా అయితే
మీరైతే ప్రమోట్ అయితే మీ వీడియోకి అయితే చేసుకోవచ్చు. ఇక్కడైతే మనకైతే వస్తుంది. ఇక్కడ మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే మనకైతే కామెంట్ అయితే చేయండి. తర్వాత మీకు 3 ఆప్షన్ చెప్పాను కదా. థర్డ్ ఆప్షన్ అంటే ఏంటంటే ఇక్కడ నా ఛానల్ అయితే ఓపెన్ చేసేస్తారు. 3 ఆప్షన్ చెప్పాను కదా, ఏ విధంగా మన వీడియోస్కి మనం ప్రమోట్ చేయొచ్చు, తర్వాత మీ ఫ్రెండ్ వీడియోస్ కూడా ప్రమోట్ చేయొచ్చు. అది ఏ విధంగా అయితే చెప్తాను చూడండి. ఇక్కడ ఈ యూట్యూబ్ ఆప్షన్లో ఈ విధంగా అయితే వస్తున్న తర్వాత వ్యూ ఛానల్ అయితే ఆప్షన్ క్లిక్ చేయండి. వ్యూ ఛానల్ క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే వస్తున్న తర్వాత ఏం చేస్తారు, వీడియో ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. వీడియో ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ హౌ టు క్రియేట్ ప్రో అయితే ఈ విధంగా చూడండి, ఇదైతే ఉంది కదా. దీన్ని అయితే మీరు ఏం చేస్తారంటే ప్రమోట్ చేయొచ్చు. అది ఏ విధంగా ప్రమోట్ చేయొచ్చో చెప్తాను చూడండి. ఇక్కడ 3 ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే మనకి ఇక్కడ షేర్ బటన్ అయితే ఆప్షన్ చూడండి. ఇక్కడ షేర్ బటన్ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. ఇక్కడ షేర్ బటన్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ చాలా అయితే ఆప్షన్స్ 3 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ 3 ఆప్షన్లు అయితే ఏం చేస్తారంటే ఇక్కడ మనకి థర్డ్ ఆప్షన్ అయితే ఏం చేస్తారు, క్రియేట్ పోస్ట్ అయితే ఏంటి, క్రియేట్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత చూడండి ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ మనం గమనిటీ పోస్ట్లో కూడా రీచ్ చేయొచ్చు. ఏ విధంగా మనం యాడ్ చేయాలంటే టైటిల్స్ కూడా ఇక్కడ చూడండి. ఇక్కడ మనకి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ రిమూవర్ అయితే యాడ్ చేసుకున్న తర్వాత కైన్ మాస్టర్ చూడు, కైన్ మాస్టర్ అయితే యాడ్ చేసుకో. కైన్ మాస్టర్లో తర్వాత ఇక్కడ ఏం చేస్తారు, మన ఛానల్ నేమ్ అయితే ఇక్కడైతే యాడ్ అయితే చేసుకోండి. ఇక్కడ చూడండి, ఇక్కడ మన ఛానల్ నేమ్ అయితే యాడ్ అయితే చేసేసుకోవచ్చు. చూడండి ఈ విధంగా వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ పోస్ట్ అయితే చేసేసండి. ఇక్కడ పోస్ట్ అయితే అయిపోయింటుంది. మీరు మీ ఛానల్ కూడా చాలామంది చాలామంది అయితే చూస్తారు కదా. ఈ విధంగా గమనిటివ్ కూడా చాలామంది చూసి అందులో కూడా వ్యూస్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. చూడండి ఇక్కడ ఈ విధంగా అయితే చేయొచ్చు. మీకు 3 ఆప్షన్లు అయితే చూపించాను కదా. ఫస్ట్ ఆప్షన్ అంటే ఏంటంటే ఇక్కడ ప్రమోట్ ఆప్షన్ ఏ విధంగా వచ్చిందా లేదా మీకు చూపించాను. తర్వాత ఏ విధంగా మీ వీడియో మీరే ప్రమోషన్ అయితే చేసుకోవచ్చు, ప్రమోట్ అయితే చేసుకోవచ్చు, అది కూడా నేను నేర్పించాను. ప్రమోట్ ఏ విధంగా మీ వీడియో అనేది చేసుకోవచ్చు. తర్వాత థర్డ్ ఆప్షన్ ఏ విధంగా మీ ఫ్రెండ్స్ దగ్గర మీరు ప్రమోట్ చేసుకోవచ్చు, లేదంటే మీ వీడియోని మీరే ప్రమోట్ అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా 3 ఆప్షన్లు అయితే మీకు పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఇంకోటి చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్, నాకు బ్లాగ్ ఛానల్ ఓపెన్ చేయాలని ఉంది. మీరు బ్లాగ్ ఛానల్ ఓపెన్ చేయాలో వద్దా మీరు కామెంట్ అయితే చేయండి. మీరు బ్లాగ్ ఛానల్ ఓపెన్ చేయాలంటే నేను ఓపెన్ అయితే చేసి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. ఛానల్ అయితే క్రియేట్ చేస్తాను ఆల్రెడీ. ఏ విధంగా మీరు చెప్తే నేనైతే బ్లాగ్ అయితే చేస్తాను, లేదంటే లేదు. మీకు వీడియో అయితే పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో నచ్చేటప్పుడు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్, వందే మాతరం, టేక్ కేర్, బాయ్ బాయ్.